నా పేరు కడలి ప్రసన్న అండి. మా ఆయన గారి పేరు కడలి విజయ్ కిరణ్. ఈ రోజు పని నిమిత్తం మండపాక ఒక బిల్డింగ్ పనికి వెళ్ళారండి. ఈయన 6 సంవత్సరాల నుండి ఓన్గా లిఫ్ట్ వర్క్ చేస్తారండి. ఈ రోజు కరెంటు నిమిత్తం గటర్లు అవి పొట్ట మీద పడి పక్క టెముకలు అవి ఇరిగిపోయినాయి. ఇప్పటికి వచ్చి మినహాయింపు మాకు 70,000 ఖర్చు అయ్యింది. ఇంటి వాండర్ కానీ పని వాళ్ళు కానీ ఎవరు కానీ మాకు రూపాయి రెస్పాండ్ లేదు. నాకు 2 ఆడపిల్లలు, ఈయన జీవనాధారం మీదే మేము బతుకుతున్నాము. కాబట్టి మాకు ఇలా ఏ పారితోషికం ఇవ్వకుండా మాకు ఇలాంటి సలహాలు సమాధానం లేకుండా మమ్మల్ని రోడ్డును పడేసేలా చేసేసారు. నా 2 ఆడపిల్లలకు నాకు సమాధానం కలిగేది. అంటే ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? అది తెలిసిన తర్వాత వాళ్ళ అటు నుంచి ఎవరైనా సరే మీకు రెస్పాండ్ అయ్యారా? 4:30, 5 ఆ టైంలో జరిగిందండి. తీసుకొచ్చి 108 మీద గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి చెప్పేశారు. అక్కడ నుండి శ్రీనిధి హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. శ్రీనిధి హాస్పిటల్లో కూడా క్రిటికల్గా ఉంది కండిషన్ వచ్చేసి. దానివలన మీరు నిమ్మగడ్డకు తీసుకెళ్లాల్సి వస్తుందమ్మా, అక్కడ కూడా చెప్పలేము, రాజమండ్రి తీసుకెళ్ళాలి అని ఒక మాటతో చెప్పేశారు. దానివల్ల నిమ్మగడ్డకు తీసుకొచ్చిన తర్వాత మాకు ఇప్పటికే 70,000 ఖర్చు చేరింది. అయినప్పటికీ వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. అంటే ఎంతమంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు మీకు తెలిసి? ఎవరెవరు మీ ఆయన గారితో వర్క్ చేస్తున్నారమ్మా? ఇంకా మా మధ్య గారు, వాళ్ళ తమ్ముడు నీరజ్ బాబు గారు, కోలాటి రత్నకుమార్ అని వర్కర్ ఒక ఆయన, ఇంకో 2 ఉన్నారండి. వాళ్ళిద్దరిని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంచేసారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, మీ ఆయన గారి పరిస్థితి ఎలా ఉంది? మా ఆయన గారి పరిస్థితి అయితే చెప్పలేమన్నారు. 2 రోజులు ఐసీయూలో ఉంటే కానీ చెప్పలేమన్నారు. రోజుకొచ్చి ఒక 70,000, 80,000 ఖర్చు తెలుతుందమ్మా, మరి చేతిలో పెట్టుకుంటే ట్రీట్మెంట్ చేస్తాం, లేదంటే మీ ఇష్టం అని అంటున్నారు. వాళ్ళ పరిస్థితి వచ్చేసి విజయవాడ కానీ, రాజమండ్రి కానీ, కాకినాడ కానీ తీసుకెళ్ళమని చెప్పారు. 3 లక్షల అవసరం ఉంది. హాస్పిటల్ నిమిత్తం ఖర్చు వచ్చేసి 5 లక్షల వరకు అవుతుందన్నారు. అయినప్పటికీ మేము 3 లక్షల వరకు మాట్లాడి 3 లక్షల్లో ఖర్చు చేస్తాం, అంతకు మించి మా దగ్గర రూపాయి లేదని చెప్పాం. అయినప్పటికీ కూడా పని వాళ్ళు కానీ హాస్పిటల్ నుండి కానీ రెస్పాండ్ లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇక్కడ నిమ్మగడ్డ హాస్పిటల్ తీసుకొచ్చారు, ఇక్కడ వైద్యం ఎలా అందుతుంది, వీళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? హాస్పిటల్లో స్టాఫ్ కానీ కట్టి ఇప్పుడు డబ్బులు చేతిలో పెట్టి డబ్బులు కడితే గానీ వైద్యం అందించలేదు. ఇప్పుడు చేతిలో ఉన్న డబ్బు కట్టిన తర్వాతే వైద్యం అందించడం జరుగుతుంది. సుమారు ఇప్పుడు వరకు ఎంతవరకు కట్టారు, ఇంకెంత కట్టాల్సి ఉంది మీరు? ఇప్పటి వరకు 70,000 అయినాయి, ఇంకా ఒక 20,000 చూసుకోమని చెప్పారు. ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో, అదే ప్రమాదం జరిగిందో, సంబంధిత యాజమాన్యం మీకు ఏమన్నా ఇప్పుడు దాకా మీకు ఏమైనా సపోర్ట్ చేశారా? ఇక్కడ దాకా వచ్చారు, చూసారా? మీకు ఏదైనా భరోసా కానీ ఏదైనా చెప్పారండి? వచ్చి చూసి ఒక 50,000 అంటే ఇవ్వగలం కానీ అంతకు మరో పైసలు అయితే మా దగ్గర లేదు, మరో రూపాయి కూడా ఇవ్వలేమని చేతులెత్తి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరగడానికి ప్రధానంగా మీకు తెలిసి, అంటే మీ ఆయన గారు ఆల్రెడీ ఛానల్ నుంచి ఇందులో చేస్తాను అంటున్నారు, మరి ఎలా జరిగిందని మీకు ఏమైనా తెలిసిందా? అంటే ఆ భవనానికి వచ్చేసి ఎవరు లిఫ్ట్ పెట్టను కరెంటు స్తంభం పక్కన ఉంది, దానివల్ల మేము పెట్టమని చేతులు ఎత్తేయడంతో ఈయన పర్లేదు నాదే ముందు నేను కట్టేస్తానని నా ధీమాతో కట్టారండి. ఇంకా ప్రమాదం వచ్చేసి ఈయనకే జరిగింది. మీరు ఏ విధమైనటువంటి న్యాయం కోరుతున్నారు? బతుకు వైద్యం